ఆయన అహరోను వంటి సేవ కాకుండా మెల్కీసెదెకు లాంటి యాజకత్వం చేశాడు. ఆమేనండి, హల్లెలూయా. ఇప్పుడు మెల్కీసెదెకును పోలిన సేవ అనండి అంటే ఏంటి? మన అయ్యగారుల దృష్టిలో పెళ్లి చేసుకోవటమే, ఇంకేమి గొడవలేదు. మెల్కీసెదెకు క్రమం అనగానే వచ్చే ఏకైక అర్హత ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు మెల్కీసెదెకు అంటే అవివాహితుడు, బ్రహ్మచారి. ఒక్కటే ఉందా బైబిల్లో? ఆయన తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు అని ప్రస్తావించినంత చక్కగా వివాహం చేసుకోలేదు అన్నమాట. ఎందుకు పెద్దగా ప్రస్తావించలేదు? దాన్ని ఒక్కటి పట్టుకొని ఎలా చేస్తారు ఇల్లని? వాస్తవే కదా, ఆయన వివాహం చేసుకోలేదు కదా. యేసుప్రభు వివాహ బంధంలో లేడు కదా. మరి ఒక్క రాయటకేమి? రాయకపోతేనే దాన్ని పట్టుకుని కూటం పెట్టాడే. వీళ్ళ తతంగం తెలుసు కదా యేసుప్రభుకి. మెల్కీసెదెకు క్రమం అనగానే చెప్పే ఏకైక పాయింట్ వివాహం చేసుకోకూడదు. ఎవరైనా పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులుగా ఉండగలిగితే అది విశేషమైన కృప, చాలా గొప్ప సమర్పణ. దానికి వంక పెట్టడం కానీ, పేరు పెట్టడం కానీ, తక్కువ చేయటం కానీ లేదు. కానీ మెల్కీసెదెకు క్రమం అంటే అది ఒక్కటే అని చెప్పడం అమాయకం. నేను క్లియర్గానే చెప్తున్నానా, కన్ఫ్యూజన్గా చెప్తున్నానా? కుండ బద్దలు కొడుతూ ఒకటే కదా మనకు వచ్చింది ఫస్ట్ నుంచి. అదే మన బలం, అదే మన సమస్య. వివాహము చేసుకోనకుండా పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా ఉండిపోవటం అనేది సర్వోత్తమమైన ప్రతిష్ట. అది చాలా గొప్ప సమర్పణ. దాన్ని విమర్శించడం కానీ, దాన్ని తక్కువ చేయటం కానీ లేదు. శిరస్సు వంచి నమస్కరించడమే. కానీ మెల్కీసెదెకు క్రమం అంటే అది ఒక్క పాయింటే కాదు. ఇది కూడా సీరియస్గానే రెడ్ ఇంక్తో నోట్ చేసుకో. లెక్కలో 100 కొందా, లెక్కల్లో 100 కొందండి. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫేస్ అయిపోతే నీకు ఇంటర్మీడియట్ ఎలాగవుతుందిరా? మ్యాథ్స్లో జమ్ము అని ఏంటి? మరి మిగతా 2 కూడా రాస్తాడు. 6 పేపర్లు రాయాలా? నువ్వు ఒకటి పట్టుకుని ఎడుతావిట్రా. నా పరిస్థితి చెప్పనా? లెక్కల్లో నీకు 100 వస్తే నాకు 70 వస్తుంది. కానీ నేను 6 పేపర్లు పాస్ అయిపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు లెక్కలో 100 కొంద కొట్టేసి మిగతా 5 పోయినాయి. నువ్వు ఇంటి ముందేమో లెక్కల్లో 100/100 అని బోర్డు పెట్టావు. అసలు పెట్టవలసింది ఏంటి? అయినను ఫెయిల్ అవుతుంది అని. నేనేటి పెట్టాలి? నాకు 70 వచ్చినాయి కానీ మొత్తం ప్యాస్ అయిపోయినాయి. ఏజ్ రక్తం వేసి అంటే నేను అని కాదు, ఆ సమర్పణ గురించి చెప్తున్నా. నేను ఇప్పటికే గెలిచితని సాధించిన అనుకోవట్ల తిప్పలు పడుతున్నాను. ఇంకా ఒక ఉదాహరణ చెప్తున్నాను నీకు. నేను గత 10-15 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రచారం చేస్తున్న ఒక విషయం ప్రత్యక్షత ఏంటంటే, మెల్కీసెదెకు అనగానే ఫస్ట్ నేర్చుకోవాల్సిన బండ గుర్తు పాయింట్ ఏంటి తెలిసిన? అతడు షాలేము రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని రాశాడు. ఆదికాండం 4:14-18. అంటే మెల్కీసెదెకు అంటే మొదట మన మైండ్లోకి రావాల్సింది పెళ్ళి, చుట్టాలు. ఇది కాదురా నాయన, గడ్డం మేసం ఇది కాదు. మెల్కీసెదెకు అంటే నీ బుర్రలోకి రావాల్సిన ఫస్ట్ పాయింటే అతనే రాజు, అతనే యాజకుడు. కొందరు రాజులు, కొందరు యాజకులు కాదు. తానే రాజు, అదే మెల్కీసెదెకు అంటే. మెల్కీసెదెకు అంటే క్వాలిటీ అదే. అసలు మెల్కీసెదెకు క్రమంలో సేవ అంటే తానే రాజరికం చేయగలగాలి, తానే యాజకత్వం చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. నిరంతరం యాజకత్వం ఏటకుండా. అరే బయట యుద్ధాలు నువ్వు చూసుకో, నేను లోపల దేవుని శాంతపరుస్తానంటే లోపల దేవుని శాంతపరచడమేమో యాజకత్వం, బయట శత్రువుని సాగకూడదేమో రాజరేఖం. వెలుపటి పోరాటములు, యుద్ధములు, శరీరములు, కార్యములు, యుద్ధములు, లోకములో పోరాటములు ఇవన్నీ చేసి గెలిచేవాడు రాజు. అంతరంగములో దేవుని సంతోషపరచడం, దేవుని ఆనందపరచడం, దేవుని మహింపరచడం, దేవుని సంతృప్తిపరచడం ఇవన్నీ యాజకుడు చేయవలసినవి. ఇటు దేవుని సంతోషపరిచే, సంతృప్తిపరిచే యాజకత్వ సేవలు నువ్వు చేయగలగాలి. శరీరమును బలహీనపరుస్తున్న కార్యములతోనూ, శాతాలతోనూ పోరాడే యుద్ధము నువ్వు చేయగలగాలి.
ఈ పోరాటంలో రాజువి, ఆ ఆరాధనలో యాజకుడివి, రెండైతేనే మెల్కీసెదెకు క్రమం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్య. అది ఏడు చేస్తావు. రాజవంశములో యాజకత్వము, యాజక వంశంలో కాదు రమ్మా, ఇక్కడ రాజవంశంలో యాజకత్వం. అది మెల్కీసెదెకు ఆర్డర్ అంటే దేవుని సంతోషపరిచే స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన, సమర్పణ, పరిచర్యతో పాటు శరీర కార్యములను, అబద్ధ బోధనను, సాతాను కార్యములను, దుష్టుని క్రియలను దునుమాడే ఒక భీకరమైన యుద్ధము చేసి విజయము సాధించే రాజరికం రెండు ఏకకాలంలో చేస్తే దాని పేరు మెల్కీసెదెకు క్రమం. పాత నిబంధన కాలంలో కొందరు రాజులు గాను కొందరు యాజకులు గాను చేశారు. ఇప్పుడు అందరూ రాజరికం యాజరికం చేస్తే మెల్కీసెదెకు క్రమంలోకి వచ్చినట్టు. నువ్వు అదన్నీ వదిలేసి అందులో పడిపోయి, ఇందులో పడిపోయి, తిండిలో పడిపోయి, డబ్బులో పడిపోయి, ఘనతలో పడిపోయి, గొప్పలో పడిపోయి, పూజలో పడిపోయి, అన్నిట్లో పడిపోయి నేను పెళ్లి చేసుకునేదట పెట్టరు బాబు. అది ఒక పేపరే నువ్వు పాస్ అయింది, ఇంకా 5-6 పేపర్లు ఉన్నాయని చెప్పేది. అది వేస్ట్ అంటలా, అది సుత్తి అంటలేదు, సూపరు, బేభత్సం. ఆల్జీబ్రా అంటే గుండె గాబర్ అని చెప్పాను, అలాంటి వాడికి అందరి సబ్జెక్ట్ అది. నువ్వు సూపర్ లెక్కల్లో పాస్ అయిపోయావు. కానీ మిగతా పేపర్ల సంగతి ఏంటి? తిండిపోతుడైపోతే తెగ తినేస్తున్నావు, నలుగురు తిండి ఒకటి తినేస్తున్నావు నువ్వు. ఖరీదైన జీవితం, విలాసవంతమైన జీవితం, సరదాలు చతురోక్తులు దాటి ద్వందార్థపు మాటలు, అసహ్యపు సంభాషణ, మితిమీరినటువంటి మానవ సంబంధాలు, మునిగి తేలుతున్న ఆర్థిక వ్యవహారాలు, రాసుకు పూసుకున్న రాజకీయ భాండాగారాలు. ఎవరిగా ఈ దరిద్రం అంతా పూసుకొని నేను వెళ్ళి చేసుకో. నువ్వు మ్యాథమెటిక్స్లో జమ్ము, నువ్వు సూపర్, మా అందరికన్నా బేబొచ్చగానే మిగతా పేపర్లో పోతున్నావు. నేను చెప్పేది అది. మళ్ళీ ఎవడైనా బుద్ధిహీనుడా సమర్పణ గురించి నేను తక్కువగా మాట్లాడినంటాడేమో గడ్డి దీన్ని అడిగి చెప్తాడు. రే, అది సర్వోత్తమమైన సమర్పణ, అది ఉత్తమ స్థాయి భక్తి. దానికి పేరు పెట్టడానికి విమర్శించడానికి నాకు అర్హత లేదు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా, కానీ అది ఒక్క పేపరేను. మిగతా పాస్ అవ్వకపోతే దాన్ని బట్టి నువ్వేమి ఎక్కడికి వెళ్ళవు, గుర్తుపెట్టుకో. నీలో ఎవరికైనా నువ్వు లెక్కలలో మేధస్సు కలదావాడు ఇంకేమీ చదవక్కర్లేదు అని స్కూల్ ఇంకా పెట్టలేదు. గ్రాడ్యుయేషన్ దాటాక పీజీలో స్పెషలైజ్డ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే అప్పుడు దాని చుట్టూ తిరుగుదు. కానీ నీకు ఇప్పుడు అంత లేదు. ఇంకా చాలా పేపర్లు పాస్ అవ్వాలా, ఎలిమెంటరీ మాటలు మాట్లాడు, కేసు రక్తమేం చేయం. బోధపడుతుందా? అది సౌరబాబు గారు అడగలిగాడు. బోధపడుతుంది అది. కాబట్టి నువ్వు పట్టుకోవలసిన పాయింట్ అది. మెల్కీసెదెకును పోలిన యాజకుడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటే ఏంటనుకుంటున్నా? బాహ్యముగా వస్తున్న సకల పోరాటములు ఎదుర్కొంటూ, పోరాడుతూ, దునుమాడుతూ, అపవాదిని మరి ఆశలను కార్యములను జయిస్తూ, తండ్రి చిత్తము నెరవేరుస్తూ, తండ్రిని సంతోషపరిచిన మహిమగల సేవలు చేశాడు. సైతాన్ గారికి ఏ రేంజ్లో రేవు పెట్టేవాడో అంతే బేభత్సంగా తండ్రిని సంతృప్తి పరుస్తూ ఉండేవాడు. తండ్రిని సంతృప్తి పరిచినప్పుడు యాజకుడు, వాడిని సామసత కొట్టినప్పుడు రాజు, రెండు కలిస్తేనే మెల్కీసెదెకు. అదే ఒరిజినల్ క్రమం. మనం నేర్చుకోవాల్సింది అది కాదా? యేసుప్రభు ఎందుకు శ్రేష్టమైన యాజకుడు అంటే మెల్కీసెదెకు క్రమంలో చేరాడు కాబట్టి కదా. ఇప్పుడు మనందరం కూడా ఆ క్రమంలోకి రావాలా వద్దా? ఆశలు, కోరికలు, బలహీనతలు రకరకాలు. మొన్న ఎలక్షన్లో ఎంతమంది పడిపోయారో ప్రభు స్తోత్రం. ఓడిపోయినోడు ఎవడో గెలిచినోడు ఎవడో జూన్ 4 దాకా తెలియదు, కానీ మన వాళ్ళ రిజల్ట్స్ అప్పుడే వచ్చింది. నువ్వు వెళ్ళినప్పుడు, తెచ్చినప్పుడు, తెచ్చుకున్నప్పుడు, దాచినప్పుడు, పంచుతానని తెచ్చుకున్నప్పుడు, పంపకాలు నువ్వే తీసుకున్నప్పుడు, సంపూర్ణంగా ఆనాడే పడిపోయావు నువ్వు. మాట్లాడబాక ఇంకా మళ్ళీ ఎక్కువ తక్కువ కవరింగ్లో నువ్వు ఆ 30 రూపాయలు జోబులో పెట్టుకొని తెగ తిరిగేసాడు. ఇసుకలేదు చివరకు వచ్చేసి అవతల పడేశాడు. నేను చెప్తున్నాను కదా, పాపిష్టి సొమ్ము, భక్తిని తాకట్టు పెట్టి రక్షణను నమ్మేసుకొని తెచ్చుకున్న సొమ్ము ఉంది. నీకు సెట్ అవ్వదు, ఉపయోగపడదు. యోసేపు నమ్మిన 20 రూపాయలు వాళ్ళకి ఉపయోగపడ్డాయా? యేసులో నమ్మేసిన 30 రూపాయలు వాడికి ఉపయోగపడ్డాయా? మాట్లాడలేదు మీరు, సెట్ అవ్వదు నీకు. అలాగంటే మన ఎలక్షన్ డబ్బులతోనే ఫ్రిడ్జ్ కొన్నాను అంటాడు ఒకడు.
రాసి పెట్టుకో తారీఖేసుకో, నీకు సెట్ అవుదో లేనిపోని తిప్పలు రాకపోతే చిట్టి చేపని చేస్తున్నాను. రాసుకో, తారీఖేసుకో. ఆశ్చర్యపోతావు, నువ్వు జఫన్యా కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని సౌలు గురించి ఆశ్చర్యపడ్డా. మీకు అర్థమైందా? అవి మన ప్రభు వద్దన్నాడు కదా సార్, మనకి ఎందుకు ఆ పనులు? ఐహిక విచారములోకి వెళ్ళొద్దు, ధనం మోసములో పడొద్దు చెప్పాడా లేదా? పరస్త్రీ విషయములో నువ్వు ఆశపడితే ఎంత వ్యభిచారమో, మరి పరుని సొమ్ముకి ఆశపడితే కూడా అంతే దొంగతనం కదా. నేను స్త్రీ విషయంలో నిప్పో అగ్గే, మరి మిగతా మొత్తం బుగ్గి. మళ్ళీ సేమ్ పేపర్, ఒక పేపర్ పోస్తుంది, మిగతా అన్ని పోతాయి. నువ్వు జారత్వములు కానీ వ్యభిచారంలో కానీ పడకుండా ప్రతిష్టను కాపాడుకున్నావు, చాలా మంచి విషయం అది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ హై క్వాలిటీ. Yes, I bow down my head for the highest quality in the life. That's wonderful. చాలా గొప్ప విషయం. నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఆ సర్వశ్రేష్ఠ ప్రతిష్టకి. కానీ మిగతాడి సంగతి ఏంటి? కేజీ కూర తినేస్తున్నావు కదరా ప్రతిష్టాన్ని. నీకేమా తిండిపోతే ఆత్మ నశించును గాక. ఇదంతా తిండిపోతే ఆత్మీరా. ఉదయం ఇడ్లీలోకి మాంసం కూర అవసరమా? ఇంత కారపొడ పచ్చడి వేసుకొని తినేయచ్చురా. అదేటది? తెల్లవారుజామున 4 గంటలకి ఇడ్లీ కట్ట ఆ కూర. నాకు మెంటలు వచ్చింది. అంటే ఇడ్లీ కూడా తినలేవురా. ఇంత పంచదార ఇంత కారపొడి వేసుకొని తినేసే పదార్థాన్ని కూడా నువ్వు జీవరాశులను బలిచ్చావంటే ప్రభు నిన్ను నియంత్రించునుగాక. ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మను ప్రభు నీకు దయచేసి ఉన్నాడు. ఎంతో ఉత్సాహంగా ఆమె చెప్పిన సంఘాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ యూ పీపుల్. వెరీ గుడ్. ఆయన ఏ క్రమంలో చేరాడు? జై జీవితం. ఆయనే రాజు, ఆయన అది ఫస్ట్ క్వాలిటీ. అసలు మీరు డబ్బు విషయంలో పడిపోయి, ఇప్పుడు నేను వివాహం చేసుకోకని ప్రతిష్టలో ఉన్నాను, తిండిపోతానైపోతే, మద్యపానైపోతే, డబ్బుకు లొంగిపోతే, ఎవరు డబ్బు ఇస్తే బిలాములాగా అడ్డు తిరిగిపోతే పడిపోయినట్టే కదా. వివాహము చేసుకొనని ప్రతిష్ట సర్వోత్తమమైన ప్రతిష్ట. నిలుపు కొనగలిగితే అది బేబత్సం, టాప్ అని చెప్పాడు పౌలయ్య గారు. దానికి ఎప్పుడు పై స్థానమే, డోకా ఏమి లేదు. కానీ ఆ ప్రతిష్టలో ఉంటే ఇక మిగతా ఎన్ని గాలికి వదిలేయచ్చని లేదు, ఎన్ని కూడా చేయవలసిందే. నా ముచ్చట క్లియర్గా అర్థమైందా? యేసుక్రీస్తు ఎందుకు మన ఆత్మను సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు అంటే, ఆయన అందరిలాగా హరోను క్రమంలో చేరినవాడు కాదు, కానీ మెల్కీసెదెకు క్రమంలో చాలా సంక్లిష్టమైన తానే రాజరికాన్ని, యాజకత్వాన్ని సింగిల్ హ్యాండిల్ చేసి 100% సక్సెస్ రేట్ చూపించిన వాడు కనుక ఆయనకు ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్తున్నారా అందరూ?